యేసుక్రీస్తు పరిశుద్ధమైన సర్వశక్తి కలిగిన నామంలో, జీవం కలిగిన యేసయ్య నామంలో మరొకసారి మీ అందరికీ శుభవందనాలు. ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలను అందరినీ ప్రభు బలంగా దీవించునిగాక. ఆయన దక్షిణ హస్తము మనందరికీ తోడై ఉండునిగాక. ఈరోజు ఒక లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కదా, అలాగే దేవుడు కొన్నిటిని అసహించుకుంటాడు. దేవుడు కొన్నిసార్లు కొన్నిటిని విడిచిపెట్టమని చెప్తుంటాడు. ఈరోజు మనం దేవుని ప్రేమిస్తున్నామంటే మనం ఆయన ఆజ్ఞల్ని కట్టల్ని గైకొనాలి. అప్పుడే దేవుడు మనల్ని ప్రేమించడానికి ఇష్టపడతాడు. అలాగే దేవుడు కొన్ని అసహించుకునేవి కొన్ని ఉంటాయి, దేవుడికి ఇష్టం లేనివి కొన్ని ఉన్నాయి. అవన్నిటిని ఎప్పుడైతే విడిచిపెడతామో మనం ఆయనలో బహుగా ఫలించగలుగుతాం. ఈరోజు అందుకే అంటాడు, నేను ద్రాక్షవల్లిని మీ తీగలు, నాలో ఫలించని ప్రతి తీగను తీసి పారవేస్తాను. అంటే ఆయనకి అసహ్యమైన ప్రవర్తన మనలో ఉన్నా, ఆయనకి ఇష్టం లేని వైఖరి మనలో ఉన్నా, ఆయనకి ఇష్టం లేని జీవితాన్ని మనం జీవిస్తున్నా మనల్ని అసహించుకుంటాడు. ప్రియులారా, మనల్ని ఆయన ప్రేమించాలంటే ఆయన ఆజ్ఞల కట్టడలను మనము పాటించాలి. ఈరోజు మనల్ని ఏ విధంగా దేవుడు అసహించుకుంటాడో, ఆ అసహించుకునే లక్షణాలు ఏంటో చూద్దాం. అవన్నిటిని విడిచిపెట్టగలిగితే ప్రభు మనల్ని మన కుటుంబాలు దీవించడానికి ఇష్టపడతాడు. ఒకసారి బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే జకర్యా 8వ అధ్యాయము 17వ వచనం. తన పొరుగువాని మీద ఎవడును దురాలోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయ నిష్టపడకూడదు, ఇటువన్నీ నాకు అసహ్యములు, ఇదే యెహోవాకు. దుర్యోచన అంటే ఈ చెడు మాటలు, చెడు అప్రమాణాలు, అబద్ధాలతో కూడిన ఇవన్నీ కూడా ప్రభువుకు అసహ్యమని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు దేవునికి అసహ్యమైన కార్యాలు ఎందుకు చేస్తున్నాం? దేవుడికి ఇష్టం లేని దురాలోచనలు ఎందుకు వస్తున్నాయి? దుర్యోచన అంటే చెడు ఆలోచన. దుర్యోచన యోచింపకూడదని దేవుని వాక్యం చెప్తుంది. అబద్ధాలు మాట్లాడకూడదని దేవుని వాక్యం, అప్రమాణాలు చేయకూడదని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే అబద్ధములు ఆడువాడు ఆయనకు విముఖుడై ఉంటాడు అంటారు. అంటే అబద్ధములు ఆడకూడదు. మన నోట్లోంచే జీవము మరణము ఉంటుందని దేవుని వాక్యం చెప్తుంది కదా. దాన్ని తప్ప మనం ఏది పలికినా ఆయన మనల్ని అసహించుకుంటాడు. ఇక్కడ చూడండి, అక్కడ ఏమంటున్నాడు, అబద్ధ ప్రమాణం చేయ నిష్టపడకూడదు, ఇటువన్నీ నాకు అసహ్యములు. అంటే అబద్ధంగా నేను వస్తానని చెప్పి రాకపోవడం, నేను చేస్తానని చెప్పి చేయకపోవడం, నేను ఇలాగే ఉంటానని. కొన్నిసార్లు ఎలాంటి వాగ్దానాలు ఎలాంటి ప్రమాణాలు చేస్తాము అంటే, ఇక్కడి నుంచి నేను భక్తిగా ఉంటాను, ఇక్కడి నుంచి దైవికంగా ఉంటాను, ఇక్కడి నుంచి వాక్యానుసారంగా బ్రతుకుతాను. ఎన్నోసార్లు మన ఇంట్లో మన నిర్ణయాలు తీసుకుంటాం, మన పిల్లలకి చెప్తాం, అయినప్పటికీ కూడా దాని నుంచి వైదొలిగిపోతాం మనం కొన్నిసార్లు కదా. మన సేవకుల దగ్గర చెప్తాం, అవన్నీ కూడా అబద్ధ ప్రమాణాలే కదా. ఈరోజు ఆత్మీయంగా నువ్వు ప్రమాణం చేస్తున్నావు క్రైస్తవుడు అయి ఉన్నందుకు, లేదా నువ్వు ఎవరైనప్పటికీ కూడా అబద్ధ ప్రమాణాలు చేస్తే దేవుడికి అసహ్యుడిగా ఉంటావు. దుర్యోచన ఆలోచించుకో. చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన, చెడు వైఖరి, చెడు జీవితాన్ని జీవిస్తున్నప్పుడు దేవునికి ఇష్టం లేని వ్యక్తిగా మారిపోతాం. ఈరోజు ఒక మంచి తీర్మానం తీసుకుందామా? ఈ రోజు నుంచి నేను తప్పుడు ప్రమాణాలు చేయకూడదు, మంచి ప్రమాణాలు చేయాలి, మంచి వాగ్దానాన్ని నేను ఇవ్వగలగాలి, నేను మాట మీద నిలబడాలి. అందుకంటాడు కదా, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, మరి ఏదైనాను దుష్టుడి నుంచి వస్తుందట. చేస్తావా? ప్రభు కొరకు చెయ్యవా? నేరుగా చెప్పు. ఈరోజు అలా ఉండగలిగితే దేవునికి ఇష్టమైన పాత్రగా మార్చబడతావు. లేదా నువ్వు అబద్ధాలు, మోసంతో కూడిన ప్రమాణాలు, దుర్యోచన యోచిస్తూ చెడు ప్రవర్తన కలిగి ఉండి చెడు ఆలోచనలు కలిగి ఉన్నావా? దేవునికి ఇష్టం లేని వ్యక్తిగా మారిపోతున్నావేమో. దేవుడు అసహించుకుంటే ఇంకెవరూ ప్రేమించుకోలేరు. ఈరోజు ఎంతమంది అసహించినా దేవుడిగా నిన్ను ప్రేమిస్తే ఆ ప్రేమ నిన్ను ఉన్నత శిఖరాల మీద ఉంచుతుంది. ప్రియులారా, ఆయనకి ఇష్టమైన పాత్రగా, ఆయనకు ఉపయోగపడే పాత్రగా, ఆయనకి ఇష్టమైన ప్రవర్తన కలిగి ఉండడానికి ఇష్టపడదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఉన్న స్థలాల్లో మా తండ్రి, మా ప్రభువా, నిజంగా మేము చెడు ఆలోచన, చెడు ప్రవర్తన, అప్రమాణాలు, అబద్ధంతో కూడిన ప్రమాణాలు మేము చేయకుండా ఉండేలాగిన సహాయం చేయించు. చూస్తున్న కుటుంబాలను దీవించు, వ్యక్తుల్ని దీవించు. మా మాట ప్రభా నీకు ఇష్టమైన రీతిగా ఉండడానికి సహాయం దయచేయం. యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.